రాజమండ్రి పట్టణ పరిధిలో ఓ సినిమా థియేటర్ వద్ద ఓ వ్యక్తి అంత ర్యాష్‌గా వెళుతూ పూర్తిగా మద్యంలో మునిగిపోయి, మద్యం మత్తులో ఉంటూ ఇద్దరు మెడికల్ స్టూడెంట్‌లని ఢీకొన్నారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఢీకొనడమే కాకుండా ఆ మెడికల్ స్టూడెంట్‌ల పైనుంచి కారుతో పైకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ క్రమంలో అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు కూడా ఎస్కేప్ అయిపోయారు. కానీ తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు తీవ్రంగా చోటు చేసుకున్నాయి. అక్కడ మెడికల్ స్టూడెంట్ అయితే పూర్తిగా మతి స్థిమితంలో పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే తలపై నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే పూర్తిగా స్థిమితం లేక పడిపోయినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇదే క్రమంలో హాస్పిటల్‌కి ఒకటే తీసుకొని వెళ్ళారు. కానీ ఇదొక వైపు ఉంటే, మరోవైపు ఈ కేసుని తీవ్ర మలుపు తిప్పే విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది అధికారులు, కొంతమంది పోలీస్ అధికారి యంత్రం కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యం అయితే కానీ ఈ ఘటన అయితే ఆగస్టు 3వ తేదీన జరిగితే 7వ తేదీ వరకు కూడా పూర్తిగా చలనం లేకుండా ఉన్న నేపథ్యం అయితే కానీ 7వ తేదీనైతే ఆ యొక్క ఎవరైతే నిందితుడిని అరెస్ట్ చేసే కార్యక్రమం అయితే జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి మహారాజా మెడికల్ కళాశాలకు సంబంధించిన మెడికల్ స్టూడెంట్స్ అయితే మనతో పాటు ఉన్నారు. చూడవచ్చు వాళ్ళ మాటలోనే అసలు ఏం జరిగింది, ఏంటి, ఇది ఇటువంటి ఘటనలు జరగడానికి గల కారణాలు ఏంటి, ఇటువంటి జరిగితే ఏం చేయాలి అనే విషయాలు వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం వచ్చి చేద్దాం. చెప్పండి సార్, ఎలా చూడాలి ఈరోజు ఆ ప్రియాంక మెడికల్ స్టూడెంట్ డాక్టర్ ప్రియాంకని ఈరోజు ఇంత దారుణంగా ఒక విధంగా దాన్ని హత్య అని అనాలా, యాక్సిడెంట్ అని అనాలా, ఎలా జరిగినా సరే పూర్తిగా తిరిగిన లోకానికైతే ఆవిడ వెళ్ళిపోయారు. దీన్ని ఎలా చూడాలి, ఏంటి, దీన్ని ఏ విధంగా ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఆ దుండగుల్ని ఏం చేయాలి? జరిగింది చాలా బాధాకరమైన విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్కి నా వైపు నుంచి సానుభూతి. అండ్ అది జరిగింది చాలా వర్స్ట్గా జరిగింది. సో దీనికి ఏంటంటే గవర్నమెంట్ తీసుకోవాల్సినవి వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్ బట్టి వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు. సో అది యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ పోలీస్ వాళ్ళు దీనికి సంబంధించినగా ఫాస్ట్గా తీసుకుంటారు చర్యలు అని అనుకుంటున్నాను. అండ్ అదే వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు, ఆల్రెడీ అక్యూజ్ని అయితే పట్టుకున్నారు, జైలుకి ఆల్రెడీ పంపించారు. ప్రెసిడెంట్ అయితే కేసు నమోదు చేశారు, ప్రెసిడెంట్ ఎఫ్ఐఆర్ నమోదు అయింది, పంపించేశారు, జరిగింది. కానీ అక్కడ తల్లిదండ్రులకి అక్కడ ప్రియాంకకి ఎటువంటి న్యాయం జరగాలి ఏమనుకుంటారు? మెడికల్ స్టూడెంట్కి మీరు ఏమనుకుంటారు? సో ప్రస్తుతం అయితే డాక్టర్స్కి రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో మా కోసం రూల్స్ ఏమైనా చేంజ్ చేయగలరు. అక్యూజ్డ్కి ఏంటి నేరం పడాలో అది మాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో దానికి అవేర్నెస్ కావాలి, సెక్షన్స్ ఏంటి అవేర్నెస్ కావాలి. సో కొంచెం స్ట్రిక్ట్ అవేర్నెస్ ఉంటే బెటర్. సో మీరు చెప్పండి, ఒక మెడికల్ స్టూడెంట్కి ఏం చెప్తారు? ఇది సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కఠిన చర్యలు తీసుకొని తనకి ఏదైతే శిక్ష పడాలో అది ఖచ్చితంగా పడాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని ఇంతవరకు వచ్చి అంతా ఒక సక్సెస్ఫుల్గా ఒక పీజీ అనేది క్రాక్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అలాంటి వ్యక్తి అంటే నిర్లక్ష్యంగా, కేర్లెస్గా ఈ కఠిన చర్యలన్నీ ఏం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి చాలామంది ఇవి డాక్టర్స్కి అన్నీ జరుగుతున్నాయి. తనకనేసే కాదు, చాలామంది ప్రతి దగ్గర ఏదో ఒకటి ఇలా జరుగుతూనే ఉంది. సో గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇలాంటి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని వెంటనే వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఎవరైనా ఇలాంటివి చేయడానికి భయపడే అవకాశం ఎక్కువ ఉంది. అలాంటివి అనేవి తరచుగా జరగవు. ప్రియాంక జరిగినటువంటి ఘటనలో ఒక మెడికల్ స్టూడెంట్గా మీరు ఎలా స్పందిస్తున్నారు, ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు రాజమండ్రి జిఎస్ఎల్లో డాక్టర్ ప్రియాంక గారికి జరిగింది చాలా దారుణమైన విషయం. అది ఎవరు ఊహించండి. తను మామూలుగా సినిమా చూసి వస్తుండగా ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. అది ఆగస్ట్ 3న జరిగితే మాకు దాని గురించి బయటకు వచ్చిందంతా నిన్న వచ్చింది. అది ఇంతవరకు ఎవరు అది బయటికి రానియకుండా ఉండడానికి ఎవరు కారణం, ఎవరు చేశారో అదంతా మాకు తెలియదు. కానీ అంటే అంత దారుణంగా జరిగిన ఇన్సిడెంట్ని ఇప్పటి వరకు బయటికి రానియకుండా ఉంచడమే చాలా దారుణం. అందులో నేరస్తుడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అందులోనే అది అమ్మాయి ఒక డాక్టర్ అయ్యుండి ఇప్పుడు తను బ్రెయిన్ డెత్ కండిషన్లో ఉంది. ఆర్గన్ డొనేషన్కి కూడా ఒప్పుకున్నారు. తను చనిపోయి కూడా ఇప్పుడు ఇంకొక 8 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఉన్న అమ్మాయి తను. అలాంటిది ఇలా జరగడం చాలా ఘోరమైన సిచ్యువేషన్ అంది.
నేరస్తుడు ఎవరికైనా ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాను. అంతే. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి చర్యలు ఫాస్ట్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. జరిగింది ఇటువంటి ఘటన ఏ విధంగా మీరు ఖండిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రియాంక కుటుంబానికి కానీ ప్రియాంక ఎటువంటి న్యాయం జరగాలి? ముందు వాళ్ళ పేరెంట్స్కి నా డీప్ కండోలెన్సెస్ అండి. కానీ థర్డ్ జరిగిన విషయం 7th వరకు ఎవరికి బయటికి రాలేదు. అది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఎవరికి ఏమీ తెలియదు. ఇప్పటికి మాకు కూడా నిన్న తెలిసింది, నిన్నటి వరకు మాకేమీ తెలియదు కదా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ రియాక్ట్ అయితే కొంచెం న్యాయం కూడా, జస్టిస్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఫస్ట్ పోలీసెస్ రియాక్ట్ అవ్వాలి, మెడికల్ కాలేజ్ వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయితే అన్నీ కొంచెం ఫాస్ట్గా జరుగుతాయి. అంటే మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇంతవరకు కనీసం వాయిస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుందంటే మెడికల్ కాలేజీలకి అక్కడ ఉన్నటువంటి అధికారులకి పోలీసులకి అటువంటి మీకు నిన్న తెలిసిందన్నారు. దీనిపైన ఒక స్టూడెంట్గా ఏమనుకుంటున్నారు మీరు? ఏం జరుగుతుందంటారు? బయటికి ఎందుకు రాలేదో మాకు తెలియదు కదండి. బేసిక్ అక్కడ ఏం జరుగుతుందో మాకు అంత ఐడియా లేదు. మాకైతే నిన్న తెలిసింది. మీరు చెప్పండి, ఒక స్టూడెంట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి అసలు ఏంటి ఇంత దౌర్భాగ్య పరిస్థితి జరిగినటువంటి ఘటన జరిగిన కనీసం 3 రోజుల వరకు కూడా పూర్తిగా దాని గురించి ఎటువంటి దర్యాప్తు లేకుండా ఏది లేకుండా అలా కేసు నీరుగార్చే ప్రయత్నం అయితే జరిగింది అక్కడ. దీనిలో కొంతమంది అధికారులు హస్తం ఉందంటున్నారు, పోలీస్ అధికారులు హస్తం ఉందంటున్నారు. అసలు దీని అంతా ఎలా చూడాలి? ఒక స్టూడెంట్కి ఏం చెప్తారు? మీరు కూడా ఒక మెడికల్ స్టూడెంటే, ఏం చెప్తారు? ఎంత దారుణమైన పరిస్థితి జరిగింది, దీన్ని ఏం చెప్తారు? సో ప్రియాంకకి జరిగింది చాలా అన్యాయం అది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఒక మర్డర్ కిందకి వస్తుంది, మర్డర్ కేసు కిందకి వస్తుంది. ఏంటంటే స్కూటీ మీద వెళ్తున్న వాళ్ళని ఒక వెనక నుంచి కారులో ఢీకొన్న మేలో సీసీటీవీలో చూసాము. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ అక్యూజ్డ్ అనేది అప్పుడే అరెస్ట్ చేసి అప్పుడే ఏదో కేసు నమోదు చేస్తుంటే మేము అట్లీస్ట్ అది కొంచెం న్యాయం జరిగేది. సో ఇంత డిలే చేయడం వల్ల ఏదో హస్తం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇలాంటివి వచ్చినప్పుడు తను ఒక ఫీమేల్ అయినప్పటికీ ఒక మెడికో కాబట్టి, మాలో ఒకరు కాబట్టి, ఒక ప్రాణాలు కాపాడే డాక్టర్కి అలా అవుతుందాం హెల్ప్లెస్ సిచ్యువేషన్ అది. సో అలాంటి డాక్టర్కి ఇప్పుడు కోమాలో ఉందని అంటున్నారు. సో అలాంటి చనిపోయారు. సో చనిపోయినప్పుడు అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ పేరెంట్స్ కానీ తనకు కానీ ఎంతో కష్టపడి చదువుకొని వచ్చి బయటికి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే నార్మల్గా డాక్టర్స్కి సేఫ్టీ అనేది కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వేరే వాళ్ళకి కూడా రావచ్చు ఎప్పుడన్నా ఫ్యూచర్లో కూడా. సో ఇలాంటివి అవ్వకుండా ముందే ఏదైనా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకొని ఇలాంటివి అయినప్పుడు కొంచెం పనిష్మెంట్ ఎక్కువగా ఇచ్చి సపరేట్ సెక్షన్ కానీ ఇలాంటివి పెడితే అట్లీస్ట్ డాక్టర్ అనే కాదు ఎవరి మీదైనా ఇలాంటి చర్యలు చేపట్టాలంటే భయపడేలా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ అక్యూజ్డ్ అనే వాళ్ళు తాగి డ్రైవ్ చేశారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కోణంలో చూసినా సరే అది పెద్ద నేరం కిందగా చేయొచ్చు. సో వాళ్ళకి ఎంత ఫాస్ట్గా శిక్ష పడితే అంత మంచిదని చూస్తాం. మీరు చెప్పండి, ఒక మెడికల్ స్టూడెంట్గా ఏం చెప్తారు? అక్కడ జరిగినటువంటి ఘటన చూస్తూ ఉంటే అక్కడ ప్రియాంక తన ఫ్రెండ్ స్కూటీ పైన వెళ్తున్న తరుణంలో వెనక నుంచి మద్యం మత్తులో యువకులు గుద్దేసి ఆవిడ పైనుంచే పూర్తిగా తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడికక్కడ మత్స్యంతో కోల్పోయి పడిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. బ్రెయిన్ డెడ్ అయిందని కూడా డాక్టర్లు కూడా చెప్పారు. కానీ నిన్న తుదిశ్వాస విడిచారు. దీన్ని ఎలా చూడాలి? ఒక మెడికల్ స్టూడెంట్కి మీరు ఏం చెప్తారు? ఏంటి ప్రభుత్వం వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఏంటి ఏ విధంగా న్యాయం జరగాలి? కుటుంబానికి కావచ్చు, ఆ ప్రియాంకకి ఆల్రెడీ తిరిగిన లోకానికి వెళ్ళిపోయారు కాబట్టి ఆవిడకైనా సరే ఎటువంటి న్యాయం జరిగితే ఆవిడ ఆత్మశాంతిస్తుంది? మొదట ప్రియాంక మరియు వాళ్ళ తల్లిదండ్రులకి, డాక్టర్ ప్రియాంక గారి తల్లిదండ్రులకి నా ప్రగాఢ సానుభూతి. ఎంతో కష్టపడి చదివితే కానీ డాక్టర్లు ఎవరు. ఆవిడ డెర్మటాలజీ పీజీ ఫస్ట్ ఇయర్, ఎంతో కష్టపడి ఉంటుంది. ఆవిడకి జరిగిందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బాధ్యతారహితంగా ఉన్న పదవుల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీవీ ఛానళ్ళు వీళ్ళందరూ దీనిపైన స్పందించాలి. వాళ్ళ స్పందన చాలా అవసరం. అవసరం లేని వాటిపైన ఊరికనే డిబేట్లు గట్టా పెడతారు. ఇలాంటి వాటిపైన పెట్టాలి. ఇది మొదటిసారి కాదు, ఇలాంటివి చాలానే జరిగాయి. వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది. ఇది కూడా అలాంటి కేసే. ఇది కూడా ఒకరు వచ్చి గుద్దేసి మధ్యమత్తులో గుద్ది ఆవిడ చనిపోయింది. అలాంటి కేసే. దీన్ని కూడా తీవ్ర దుమారం రేపాల్సిన కేసు. మేము అంటే ఇప్పుడు మాకు ఈ మధ్య తెలిసింది. దీని వెనక ఉన్న అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి. దీనికి తగ్గట్టుగా దీని పరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చట్టాలు అమల్లోకి పరచాలి. దానివల్ల మాకు కూడా అంటే ఇలాంటివి చాలానే జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల మాకు కూడా ఎంతో కొంత సేఫ్టీ ఉంటుంది. ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి మాకు కూడా దాని పరంగా ఇంప్లిమెంటేషన్లోకి రావాలి. వీలైనంత వేగంగా ఫాస్ట్ కోర్టుల ద్వారా అన్నా దీనికి వేగంగా ఈ కోర్టుని వేగంగా ఈ కేసుని ఏదైతే ఉందో దాన్ని వేగంగా సాల్వ్ చేసి దాన్ని తగ్గట్టుగా నేరస్తులకి కఠినంగా శిక్షించాలి. ఇది మేము మా డాక్టర్ల తరపు నుంచి మేము
కోరుకుంటున్న మేమందరం ఆశిస్తున్న ఇది దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అధికారులు ఎంత వేగంగా స్పందిస్తే అంత మంచిది. లేదంటే మేము కూడా దీని పరంగా రోడ్డులెక్కి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయగలం. ఇలాంటివి చాలా రాష్ట్రాల్లో జరిగాయి. ఇది అధికారులు ఆలోచించుకోవాలి. ఇది సో చూసాం కదా, ఈ మెడికల్ స్టూడెంట్లు కూడా తీవ్ర బాధతో వారి యొక్క ఏం చెప్పాలనుకున్న ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారో చెప్తున్న పరిస్థితి. ఒకవైపు చూస్తూ ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న మీడియా ఛానల్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా దీనిపైన తీవ్రమైన చర్చ జరపాలంటూ కూడా ఆ మెడికల్ స్టూడెంట్లు మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మేము కూడా చేస్తే రాస్తా రోకోలు చేస్తాం, రోడ్లు ఎక్కుతాం, ఏదైనా మేము చేయగలం. కాక న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఏమైతే చేస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే చట్టాలున్నాయో కఠినమైన చట్టాలు ఖచ్చితంగా అమలు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఖచ్చితంగా తక్షణమే న్యాయం జరిగే విధంగా ఈరోజు ఈ ప్రియాంక కేసులు అయితే ఖచ్చితంగా జరగాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. న్యాయం జరిగితే తప్ప కానీ మేమైతే ఇక్కడితో ఉపేక్షించేది లేదు. రానున్న రోజుల్లో మేమైతే ఖచ్చితంగా రోడ్డెక్కే పరిస్థితి కూడా మీరు అంతవరకు తీసుకురాకండి అంటూ కూడా ప్రభుత్వాలకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి చూస్తూ ఉంటే ఈరోజు ఆ కుటుంబ సభ్యులకు కానీ ఆ చనిపోయినటువంటి ఆ ప్రియాంకకు కానీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ ఎవరైతే ఉన్నటువంటి ఆ అక్యూజ్డ్ ఉన్నారో ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చూస్తే చాలుంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు అయితే ఎన్నో జరిగాయి, దేశంలో జరిగాయి. కానీ ఈరోజు దీన్ని కూడా అదేవిధంగా నీరుగార్చే విధంగా ఉండకుండా ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా కఠినంగా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, సార్ టీవీ, విజయనగరం జిల్లా.